హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు జకీర్. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన కొడుకు అండ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఈ పర్టికులర్ కవిత ఎపిసోడ్లో ఎవరు మాట్లాడకండి, ఏ రకంగా కూడా స్పందించకండి అని నిశ్శబ్దాన్ని పాటించడాన్ని ఆదేశించినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకు నిశ్శబ్దంగా ఉండాలి? ఎందుకు మౌనంగా ఉండాలి? అంటే ఏమిటి దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటి? కానీ సరే, పార్టీ నాయకులు కానీ లేకుంటే ఎమ్మెల్యేలు కానీ లేదా మాజీ మంత్రులు కానీ ఎవరు కూడా స్పందించకపోవచ్చు. కేసీఆర్ ఆదేశాలని ధిక్కరించి ఎవరు స్పందించకపోవచ్చు, పక్కన పెడదాం. కానీ వాట్ అబౌట్ ద సోషల్ మీడియా? సోషల్ మీడియాలో దాదాపు 2 రోజులుగా భయంకరమైన యుద్ధం జరుగుతోంది. ఎవరి మధ్య యుద్ధం జరుగుతోంది? కేటీఆర్, కవిత, ఈ ఇద్దరి నాయకులకు సంబంధించిన మద్దతుదారుల మధ్య ఒక భీకరమైన సమరం జరుగుతోంది. కేటీఆర్కి సంబంధించిన మనుషులు ఏం పెడుతున్నారంటే, అసలు కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడ అనేది ఒక ప్రశ్న అనుకుందాం. కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడున్నారు అని. కవిత ఎక్కడ? ఓకే, అయితే కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడున్నట్టు అనేది రైట్, ఓకే, బాగానే ఉంది. అయితే కవిత అభిమానులు, కవిత మద్దతుదారులు దీనికి కౌంటర్ చేశారు. వాళ్ళ కౌంటర్ ఏమిటి? సేమ్ ఇదే, కేసీఆర్ లేకపోతే అసలు కేటీఆర్ ఎక్కడ, అంతే కదా. బికాస్ ఆఫ్ ది కేసీఆర్ ఆయన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట పెట్టిన తర్వాత ఆయన కొడుకు, కూతురు ఇద్దరు కూడా అమెరికాలో ఉన్నారు. ఆ తర్వాత వచ్చారు, వాడు ఉద్యమంలో పాల్గొన్నారు. దీన్ని మనం ఎవరు దానికి కాదనడం లేదు. సరే, దీంట్లో ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత అయిందనేది అది వేరే చర్చ. కేటీఆర్ ఎక్కువగా ఆ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడా, లేకుంటే కవిత ఎక్కువగా చురుగ్గా పాల్గొన్నదా ఏంటనేది అది వేరే చర్చ పెట్టచ్చు మనం. బట్ ఇక్కడ సోషల్ మీడియాలో అంటే పార్టీ నాయకులు ఎవరు కూడా కవిత వ్యవహారం పైన, కవిత మాట్లాడుతున్న మాటలపైన స్పందించకూడదని ఆయన ఆదేశాలు జారీ చేసిన మాట నిజమే. కానీ సోషల్ మీడియాని ఎవరు ఆపుతారు? సోషల్ మీడియాలో యుద్ధం ఎందుకు జరుగుతోంది అంటే, కవిత లాంటి ఒక పొటెన్షియల్ లీడర్ను వాళ్ళు ఎందుకు వదులుకుంటున్నారు అనేది ఎవరికి అర్థం కాని ఒక సమస్య. అంటే పవర్ సెంటర్గా ఆమె ఎమర్జ్ అయ్యి తనకు పోటీదారుగా తయారయ్యే అవకాశం ఉందన్న ఉద్దేశంతో కేటీఆర్ స్వయంగా కవితను బయటకు పంపిస్తే బెటర్ అనే ఒక కాన్సెప్ట్తోనే ఈ సోషల్ మీడియాలో ఈ రకమైన క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. కవిత గురించి, కవిత చేసిన వ్యాఖ్యల గురించి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఆమె మాట్లాడుతున్నారు అంటూ కూడా వాళ్ళు కేటీఆర్ సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే సమయంలో కవిత అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు ఏమిటంటే, కవిత ఒక బాధితురాలు, ఆమె పైన పార్టీలోనే కుట్ర జరుగుతున్నట్టు ఆమె స్వయంగా ఆరోపించారు. దాని గురించి మాట్లాడకుండా, అలాగే ఆమె ఇతరత్ర లేవనెత్తుతున్న అంశాల గురించి మాట్లాడకుండా, అసలు ఈవెన్ కవిత రాసిన లేఖ ఎవరు లీక్ చేశారు? ఇప్పుడు కవిత ఏం మాట్లాడారు, ఏమిటి, అవి పార్టీకి వ్యతిరేకమా కాదా అనేది పక్కన పెడదాం. ఆమె సామాజిక తెలంగాణ అనే నినాదాన్ని సంధించారండి. ఈ సామాజిక తెలంగాణ అనే బాంబు పేలిన తర్వాతే మొత్తం చిన్న భిన్నం అయిపోయింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. ఇది వాస్తవం, ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రైట్. ఇప్పుడు కవిత రాసిన లేఖ ఇది ఎవరు లీక్ చేశారు? దీనిపైన విచారణ జరగవలసిన అవసరం ఉంది అన్నది కవిత డిమాండ్. నిజంగా విచారణ జరపాలి. ఎందుకంటే ఒక పార్టీలో ఒక ముఖ్యమైన నాయకురాలిగా తన తండ్రి పార్టీ అధినేత కేసీఆర్కు ఆమె ఒక లేఖ రాశారు. అందులో చాలా ఆవేదన భరితమైన విషయాలు ఉన్నాయి. అండ్ పార్టీ ఈ రకంగా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. లేఖను ఎవరు లీక్ చేశారు? ఆమె అమెరికాలో ఫ్లైట్ ఎక్కగానే ఆమె శంషాబాద్లో దిగే లోపల మొత్తం ఈ ప్రక్రియ జరిగిపోయింది. ఈ లేఖ విడుదల, ఆ లేఖలోని కంటెంట్ టీవీ ఛానల్స్లో ప్రదర్శించడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. లేఖను లీక్ చేసిన వాళ్ళు ఎవరు? లేఖ ఆమె స్వయంగా బై హ్యాండ్ రైటింగ్ తాను రాసి పంపించినట్టుగా కవిత స్వయంగా ఎయిర్పోర్ట్లో చెప్పారు. ఆ లేఖను ఆమె ఎట్లా
మనిషితో పంపించారా, లేకుంటే పోస్ట్ చేశారా ఏంటని మనకు తెలియదు. లేఖ కేసీఆర్‌కు వెళ్ళింది. కేసీఆర్ చేరింది. సో, కేసీఆర్‌కు చేరిన తర్వాత ఇక అక్కడి నుంచి ఆ లేఖను మీడియాకి ఎట్లా విడుదలైంది? ఎవరిదో ఒక ముఖ్యమైన పాత్ర లేకపోతే అటువంటి అంతర్గతమైన ఒక రహస్యమైన అంటే ఇష్యూస్ రహస్యమే కాకపోవచ్చు. అవి అంతర్గతం కాకపోవచ్చు. తెలంగాణ సమాజానికి సంబంధించినవే కావచ్చు. కానీ లేఖ తండ్రికి రాసిన తర్వాత తండ్రి కానీ లేదా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ కేటీఆర్ కానీ దానిపైన స్పందిస్తే అది డిఫరెంట్ ఇష్యూ. కానీ లేఖ మీడియాకు విడుదల చేయడం వెనుక ఉన్న కుట్రదారులు ఎవరన్నది, సూత్రధారులు ఎవరన్నది బయటకు రావాల్సిన అవసరం అయితే ఉంది. ఆ దిశగా కేటీఆర్ ప్రయత్నాలు చేయకుండా, అసలు దాని గురించి మాట్లాడకుండా, ఆ లేఖ గురించి మాట్లాడకుండా ఇంకేదో రేవంత్ రెడ్డి కోర్టులున్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు. ఏ పార్టీలోనైనా ఇంకొక పార్టీ కోర్టులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇన్ఫార్మల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. డిఫరెంట్ ఇష్యూ. కానీ కవిత రాసిన లేఖను లీక్ చేసిన వాళ్ళు ఎవరు, మీడియాకు అందించిన వాళ్ళు ఎవరు అన్నది నిజంగానే దర్యాప్తు జరపవలసిన అవసరం ఉంది. అటువంటి వాళ్ళ పైన పార్టీ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఒకవేళ వాళ్ళు ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ రోల్లో ఉన్నారనుకుందాం. అటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం లేకపోవచ్చు. కేసీఆర్కు ఆ బలహీనతలు ఉండొచ్చు, మనమేమి చేయలేం. కానీ అప్పుడు కవిత అఫెన్స్లో ఉన్నట్టుగా మనం భావించాలి. ఇప్పుడు ఇక్కడ లేఖ సంగతి చెప్తాను ఒక నిమిషం. ఇప్పుడు లేఖ కవిత రాసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికార పత్రికలోనే ఏం రాశారు? ఈ లేఖ నకిలీది, కాంగ్రెస్ పార్టీ సృష్టించిందంటూ వాళ్ళు ఒక కథనాన్ని రాశారు. ఆ కథనం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వైఖరిగా మనం భావించాలి. అదేమి ఆ పత్రిక వాళ్ళు సొంతంగా రాశారని అనుకోవడానికి లేదు. ఎవరో వాళ్ళకు చెప్పి ఇట్లా రాయండి, ఈ లెటర్ అందింది కానీ ఈ లెటర్ డూప్లికేట్ అని రాయండి అని ఎవరో చెప్పి ఉంటారు. ఆ పత్రిక వాళ్ళు రాశారు. కానీ కవిత అమెరికా నుంచి రాగానే ఈ లేఖ నాదే, చేతి రాత నాదే అని ఆమె చెప్పినప్పుడు ఆ పత్రిక అభాసు పాలైపోయింది. బీఆర్ఎస్ పార్టీ కూడా తాము ఊహించని విధంగా కవిత ప్రవర్తించడంతో బీఆర్ఎస్ పార్టీ కూడా డిఫెన్స్లో పడిపోయింది. ఆ లేఖ తానే రాసినట్టుగా కవిత స్వయంగా ఒప్పుకున్న కారణంగా బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్లో పడిపోయింది, పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. లేఖలో కంటెంట్ను సమర్థించలేరు, అట్లాగే ఆమె లేవనెత్తుతున్న అంశాలను సమర్థించలేరు, అట్లాగే వ్యతిరేకించలేరు. లేఖ మాకు అందిందని చెప్పలేరు. అందిందంటే ఖచ్చితంగా లేఖపై స్పందించాలి. అందువల్లనే వాళ్ళు డ్రామాటిక్గా ఏంటంటే బహుశా కవిత కూడా ఈ లేఖను డిజోన్ చేసుకుంటుందేమో అనుకొని బహుశా వాళ్ళు అంచనా వేసి ఆ లేఖను రిలీజ్ చేసి పడేశారు. ఒకవైపు రిలీజ్ చేశారు, ఆ తర్వాత ఇది నకిలీదని అంతకుముందు పత్రికల్లో రాయించారు. తీరా చూస్తే ఆమె స్వయంగా నేనే లేఖ రాశానా బాబు, అది నాదే అని చెప్తే ఇక దాంతో ఈ రచ్చ అంతా కూడా కొనసాగుతుంది. సో ఫైనల్గా ఏదంటే కేసీఆర్ ఎంత నిశ్శబ్దంగా ఉండమని చెప్పినా నిశ్శబ్దంగా ఉండే పరిస్థితి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఒక గంభీరమైన వాతావరణం కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో సంక్షోభ పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఇదివరకు ఎన్నడూ లేని కొన్ని కొత్త ఏమంటాం డైమెన్షన్స్ కనిపిస్తున్నాయి, కోణాలు కనిపిస్తున్నాయి, సన్నివేశాలు కనిపిస్తున్నాయి. సో పోలరైజేషన్ ఏదో కనిపిస్తోంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన ఒక మంచి కార్డును కవిత బయటకు తీశారు. ఆ కార్డుతో ఆమె ఇక రాజకీయాలు నడిపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.